కౌశిక్ రెడ్డిని చూస్తే పాడి కౌశిక్ రెడ్డి నుంచి మ్యాడ్ కౌశిక్ రెడ్డిగా మారినట్లు అనిపిస్తోంది. మ్యాడ్ అంటే మెంటల్ మాత్రమే కాదు, మీడియా అటెన్షన్ డిసీజ్. మీడియాలో ఉండడాన్ని, కంటెంట్ లేని కబుర్లు చెప్తున్నాడు. మీడియా స్టార్ట్ అవుదామని, దొర దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని మాట్లాడినట్లు అనిపిస్తోంది. ఆ దరిద్రపు ముగ్గురు ఎంపీలు ఎవరు వచ్చి మాట్లాడారు? తెలంగాణ ప్రజలు చెప్పాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ. సూసైడ్ స్టార్ పాడే కౌశిక్ రెడ్డి ఎన్నికలలో ఓట్లు వేయకపోతే పాడెక్తా అని భయపెట్టించినటువంటి వ్యక్తివి నువ్వు. కొత్తగా ఈ మధ్యకాలంలో ఈ రోజు నువ్వు మాట్లాడే, ఇందాకేదో చూస్తుంటే మాట్లాడే, ఏదో ముగ్గురు ఎంపీలు వచ్చిర్రు, ఏదో ముచ్చట చెప్పిర్రు, ఏదో కథ అయింది, ఏదో కార్ఖానమైంది అని చెప్తున్నావు. ఇప్పుడు కొత్తగా నేను చూస్తుంటే పాడే కౌశిక్ రెడ్డి నుంచి మ్యాడ్ కౌశిక్ రెడ్డి అయినట్టు అనిపిస్తుంది. మ్యాడ్ అంటే మెంటలే కాదు, మ్యాడ్ అంటే మీడియా అటెన్షన్ డిసీజ్. మీడియాలో ఉండాలని కంటెంట్ లేని కబుర్లు చెప్తూ మీడియాలో స్టార్ అయిదామని, దొర దగ్గర మంచి మార్కులు సంపాదిద్దామని మాట్లాడినట్టే ఉంది. కానీ ఆ దరిద్రపు ముగ్గురు ఎంపీలు ఏనా కొడుకులు వచ్చి మాట్లాడిరో చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. కొంపదీసి ఆ ముగ్గురు ఎంపీలు మనకెట్లా లోక్సభలో 0, ఆ ముగ్గురు ఎంపీలు మిగిలింది రాజ్యసభలనే. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలల్లా భారత రాష్ట్రీయ సమితి అని తెలంగాణ రాష్ట్రీయ సమితి నుంచి పెట్టుకున్న పేరుకు కూడా అర్హత లేని పరిస్థితి. లోక్సభలో 0, రాజ్యసభలో ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఎన్నికలకు దూరంగా ఫామ్ హౌస్ లో మీ దొర దగ్గర ఉన్నారు. మరి రాత్రి నువ్వు పండుకున్నప్పుడు కలలో వచ్చినటువంటి ఈ ముగ్గురు ఎంపీలు కొంపదీసి ఆ రాజ్యసభ ఎంపీలైతే కాదు కదా. ఎందుకంటే నీకు ఈ మ్యాడ్ అనే డిసీజ్ వచ్చిన తర్వాత అడపా దడపా మీడియాలో మాట్లాడి, ఈ సొల్లు బొల్లు కబుర్లు మాట్లాడి రాజకీయంగా బతికుండాలన్న ఆలోచన కనపడుతుంది తప్ప ఏమాత్రం జ్ఞానం ఉన్న ముచ్చట మాత్రం కనపడతలేదని చెప్తున్న కౌశిక్ రెడ్డి.